సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఫుడ్ ఐటమ్ గురించి అన్నింటి గురించి నేనైతే రోజు ఒక వీడియో లాగా షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. సో అందులో భాగంగానే ఈరోజు ఫుడ్ కాదు కానీ ఇది వాటర్ అనమాట. సో ఎక్కువగా ఇది సమ్మర్ కాబట్టి చాలామంది ఏంటంటే చల్లటి నీళ్ళు తాగుతూ ఉంటారు, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన వాటర్ అనేవి తీసుకుంటూ ఉంటారనమాట. సో ప్రెగ్నెన్సీలో ఇది తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటి అండ్ ఎలాంటి నీరు తీసుకోవాలనే దాని గురించి ఈరోజు టాపిక్. సో ఖచ్చితంగా ఈ డౌట్ అనేది చాలామందికి ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో ప్రెగ్నెన్సీలోనే కాదు, నార్మల్గా కూడా ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్ళు అనేవి తీసుకోకూడదు అనమాట. ఎందుకంటే దీనివల్ల మనకి సర్ది అవుతూ ఉంటుంది అండ్ పక్కలు ఇమ్ము చేస్తూ ఉంటాయి. అంటే సైడ్ ఎమ్మటి మనకి ఇమ్ము వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది నార్మల్ పీపుల్స్కి. సో ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేవి తొందరగా వస్తాయి కాబట్టి వీళ్ళకి ఇమ్ము చేసే అవకాశం ఇంకెక్కువగా ఉంటుంది. సో నార్మల్ వాళ్ళకి ఒక 20% అయితే వీళ్ళకి 70% దాకా ప్రాబ్లం అనమాట. సో ఖచ్చితంగా మీరు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. అండ్ కడుపులో ఉన్న బిడ్డకి కూడా ప్రాబ్లం, ఎందుకంటే ఈ చల్లటి నీళ్ళు అనేవి తీసుకోకూడదు. అసలు స్టోర్ చేసిన వాటర్ అనేవి అస్సలు తాగకూడదు అనమాట. కూల్ డ్రింక్స్ ఎలా అయితే మనం తాగొద్దో అలానే మంచినీరు కూడా ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా అంతే సంగతి, ఇంకా ఇమ్ము వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈ సమ్మర్లో మెయిన్గా దూపేస్తూ ఉంటుంది అండ్ ఊర్లలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ప్రాబ్లం అనేది. బాగా నోరు ఎండకపోతూ ఉంటుంది, ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బాడీ డీహైడ్రేట్ అయిపోయి ఎక్కువగా వాటర్ తాగాలి అనిపించి చల్లటి నీళ్ళు ఎక్కువగా ఫ్రిడ్జ్లోని తీసుకుంటూ ఉంటాం. సో దీనివల్ల మీకు దూపు అయితే ఆరదు, ఇంకా ఎక్కువ వాటర్ కావాలి అన్నట్టుగా ఇంకా చల్లటి నీళ్ళు తాగినంత వరకు కూడా మనకి ఇంకా ఎక్కువ కావాలి అనిపిస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు కుండలోని మంచినీరు అనేది తీసుకోవడం చాలా మంచిది. సో కొత్త కుండ తీసుకొచ్చుకొని దాంట్లో నీరు మీ వరకు సపరేట్ పెట్టుకొని లేదా ఇంట్లో వాళ్ళందరూ తీసుకున్నా కానీ కుండలో నీళ్ళు అనేవి చాలా మంచిది. తొందరగా దూపు అనేది ఆరుతుంది. మీరు ఎన్ని నీళ్ళు తీసుకున్నా కానీ నో ప్రాబ్లం. కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన నీళ్ళు అనేవి ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదన్నమాట. సో ప్రెగ్నెన్సీలో బిడ్డకి ఇమ్ము రాకుండా అండ్ మీకు ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మాత్రం ఈ ఫ్రిడ్జ్ వాటర్ అనేది కొంచెం అవాయిడ్ చేయండి. అంతగా కుండ లేకపోయినా బిందెకి లేదా ఒక బాటిల్కి ఏదైనా క్లాత్ చుట్టుకొనైనా ఆ నీరు తాగాలి, కానీ ఖచ్చితంగా కూల్ వాటర్ని అవాయిడ్ చేస్తేనే చాలా మంచిది. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మంచినీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినవి తాగొచ్చా లేదా అనే దాని గురించి ఈరోజు టాపిక్. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. ఫుడ్ ఐటమ్ గురించి రోజు ఒకటి షేర్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇంకొకటి ఏదైనా ప్రెగ్నెన్సీ కేర్ వీడియో. సో ఖచ్చితంగా చూస్తూ ఉండండి అండ్ థ్యాంక్ యూ. అండ్ కామెంట్స్కి రిప్లై అనేది నేను నైట్ టైం ఇస్తానండి. సో ఖచ్చితంగా మీ అందరికీ రిప్లై అనేది వస్తుంది. సో టెన్షన్ పడొద్దు. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, రిప్లై ఇవ్వట్లేరు అంటున్నారు. కొంచెం టైం అడ్జస్ట్ చేసుకొని నైట్ వరకు అయితే ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఈరోజు నైట్ రాకపోయినా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ లాస్ట్ ఎక్కువ ఎండింగ్లో ఉన్న వీడియోస్కి పెడితే మాత్రం కొంచెం రిప్లై అనేది రాకపోవచ్చు. ఫ్రెష్గా ఈరోజు పెట్టిన వీడియో కింద కామెంట్ పెడితే మాత్రం ఖచ్చితంగా నేను రిప్లై అనేది నైట్ వరకు ఇస్తాను. సో చూసుకోండి, ఇదొక్కటి మాత్రం రిక్వెస్ట్గా చెప్తున్నాను నేను. సో చూస్తారు కదా ఈరోజు వీడియో అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.